హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఇది మన హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో అయితే వచ్చేసి పొజిషన్స్ పడ్డాయి. సో కాంట్రాక్ట్ జాబ్సే ఫ్రెండ్స్, పర్మనెంట్ అయితే కాదు. ఈ కాంట్రాక్ట్ జాబ్స్ అయినా ఏ జాబ్స్ అయినా ఇంపార్టెంటే కాబట్టి మీ ముందుకైతే నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను. సో ఎవరెవరు అప్లై చేయాలో ఆలస్యం చేయకుండా చూద్దాం. దీనికి 30,000 సాలరీ పే చేస్తారు. 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీడియోలోకి డీటెయిల్‌గా వెళ్ళే ముందు మనం 40,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా ఎనర్జిటిక్‌గా, మోటివేషన్‌గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటున్నాయి ఫ్రెండ్స్. సో చాలా మోటివేషన్‌గా కూడా అనిపిస్తుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. అండ్ మన ఛానల్‌లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో షార్ట్స్ చేస్తూ ఉంటాము. ఇవి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ ఐఐటీ నుంచి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి వచ్చిన డీటెయిల్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే వీళ్ళు కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఎవరిని అంటే లైబ్రరీ ట్రైనీ పొజిషన్స్‌ని అయితే తీసుకుంటున్నారు. వీళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేస్తారు. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో 2 స్టేట్‌ల వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌ని. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. సో మీకు క్లియర్‌గా లైబ్రరీ ట్రైనీ పొజిషన్స్ 30,000 అయితే ఇస్తారు. 25 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఉంది. 8 వేకెన్సీస్ అయితే ఉంది. కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 29/5/2025 అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 18/6/2025. మోడ్ ఆఫ్ సెలక్షన్ రిటన్ టెస్ట్ అండ్ పర్సనల్స్ ఇంటరాక్షన్ ద్వారా తీసుకుంటారు. టెంటేటివ్ డేట్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. లైబ్రరీ ట్రైనీకి అయితే చాలామంది మేము లైబ్రరీ సైన్స్ చేసామక్క, మాకు జాబ్స్ లేవనుకునే వాళ్ళు యుటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. However, those candidate expecting their MLIC or equivalent examination, provisional certificates, final mark sheet at the time of written test మే ఆల్సో అప్లై. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో ఎంఎల్ఐసిని, సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇంటర్వ్యూ టైంకి మీకు ప్రొవిజనల్ కానీ, ఫైనల్ మార్క్ షీట్ కానీ మీరు చూపించాలి. అంటే ఇంటర్వ్యూ చేసే టైంకి రిజల్ట్స్ వస్తే ఓకే. క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఎంఎల్ఐసి ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ బిఫోర్ 2024 నీడ్ నాట్ టు అప్లై అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఈ 2024, 2025 పాస్ అయిన వాళ్ళు, సో ఈ ఈ 2 విద్యార్హతలో పాస్ అయిన వాళ్ళకైతే మీకు లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళకైతే అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో ఈ 2 ఇయర్స్ వాళ్ళు పాస్ అవుట్స్ మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్‌ని ఆల్రెడీ ఎవరైతే ముందు పాస్ అవుతారో వాళ్ళు నీడ్ నాట్ అప్లై అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో అంటే ఫ్రెషర్స్‌కి అవకాశం కల్పిస్తున్నారు. సో ఐఐటీ వాళ్ళు, ఐఐటీ హైదరాబాద్ వాళ్ళు కాబట్టి అవకాశం అయితే యుటిలైజ్ అయితే చేసుకోండి. బేసిక్ నాలెడ్జ్ ఐటీ అప్లికేషన్ రిలేటెడ్ టు లైబ్రరీస్ అయితే ఉండాలి. హౌ టు అప్లై అయితే వచ్చేసి గూగుల్ ఫార్మ్ లింక్ అయితే ఇచ్చారు అప్లికేషన్‌ని. దేర్ ఈస్ నో అప్లికేషన్ ఫీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. రిటన్ ఎగ్జామినేషన్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్, రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ టు ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌ని తీస్తారు. ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వచ్చేసి ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఇఫ్ సబ్మిటెడ్ విల్ బి సమ్మర్‌లీ రిజెక్టెడ్ అని చెప్తున్నారు. ఓన్లీ ఆన్‌లైన్ మోడ్ ద్వారానే అప్లై చేసుకోమని చెప్పేసి కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో మిగతా అన్ని డీటెయిల్స్ ఒకసారి చూడండి. 18/6/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫార్మ్ లైబ్రరీ ట్రైనీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఇది చూడండి. ఇది అప్లికేషన్ ఫార్ము. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాస్, డివిజన్, గ్రేడ్, పోస్టల్ అడ్రెస్, అలాగే అప్లోడ్ అప్లికెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. మీ సీవీని అప్లోడ్ చేయండి. అప్లోడ్ సర్టిఫికేట్స్ ఆఫ్ మార్క్ షీట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. డిక్లరేషన్ దగ్గర యెస్ ఆర్ నో అని పెట్టి సబ్మిట్ చేయండి. ఇంతే అప్లికేషన్ ఫార్మ్ ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే లైబ్రరీ సైన్స్ చేసి మేము అదేంటి ఖాళీగా ఉంటున్నాం 2024 అలాగే 2025 ఇంకా మేము నెక్స్ట్ ఇయర్‌లో పాస్ అవుతాము. సో అనుకునే వాళ్ళు చక్కగా ఆపర్చునిటీ అయితే యుటిలైజ్ అయితే చేసుకోండి. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లైబ్రరీ సైన్స్ చదువుతా ఉంటే మాత్రం వాళ్ళకి తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.